రేయ్, నా పిల్లతో ఏమన్నారా నువ్వు? ఏమన్నా నీకు తెలియదా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నన్ను వదిలేసి నిన్ను లవ్ చేయమన్నామంట. నేను అలా అనలేదు. ఆ బక్కోని నేను లవ్ చేస్తావు, గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతాడు, కోస్తే కేజీ కంట కూడా రాదు, వాడిని వదిలేసి నన్ను లవ్ చేయని చెప్పాను. మళ్ళీ పంచి. అదే అదే, ఎంత ధైర్యం ఉంటే అంటావు? ధైర్యం ఏముందిరా, ఉన్నదే చెప్పినా. సన్న కటపులలాగా ఉన్నావు. రేయ్, నా స్ట్రెంత్ నీకు తెలదు. అమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. నా కోపం వస్తే నేను లేపి అవతలేస్తా. ఏది? ఆ ఎడం చేయి కొంచెం లేపండి. అదే లేపలేకపోతున్నా, నన్నే లేపుతా. కట్టెపుల్ల కట్టెపులనా? ఏది నవీన్ అంత కోపంగా ఆలోచిస్తున్నావు? వాడు ఒక నన్ను కట్టెపుల్ల అన్నాడు. నేను ఎలాగైనా లావ్ అయ్యి వాడిని ఎత్తి అవతలేయా. ఓ అవునా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? స్విగ్గీలో 2 సాంబార్ రైసు ముద్దపప్పు ఆర్డర్ చేశా. ఇలాగే రోజు అడ్డంగా తిని లావ్ అయిపోతా. లావ్ అవ్వడమేమో కానీ ఇవి తింటే నువ్వు వాడిని ఎత్తే లోపల నిన్ను వేరే వాళ్ళు ఎత్తుకుపోవాల్సి వస్తుంది. అంటే ఎస్, ఎట్లా పడితే అట్లా ఈ జంక్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తింటూ బరువు పెరిగితే దీన్ని అన్హెల్దీ వెయిట్ గెయిన్ అంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? కానీ హెల్దీగా బరువు పెరగాలి అని అంటే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ క్యాలరీస్ ఉండే హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. అక్కడ మీకు ప్రోటీన్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఫైబర్స్ కానీ, మంచి కార్బోహైడ్రేట్స్ కానీ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా కన్సిస్టెంట్గా బరువు పెరుగుతూ వస్తారు. సో అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ కానీ, పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ కానీ పెరగదన్నమాట. మజిల్ కాంపోజిషన్, ఫ్యాట్ కాంపోజిషన్ ఒక సమపాలంలో పెరుగుతూనే మీరు ఆరోగ్యకరంగా బరువు పెరుగుతున్నట్టు. థ్యాంక్స్ సార్. చూసారు కదా, చాలా మంది బరువు పెరగాలని నవీన్ లాగా ఏది పడితే అది తిని బరువు పెరగడానికి ట్రై చేస్తారు. దానివల్ల నష్టాలే కానీ లాభాలు లేవు. అందుకని హోమ్ ఫుడ్ తక్కువ క్వాంటిటీస్లో ఎక్కువ క్యాలరీస్ వచ్చే మంచి ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫైబర్స్ కానీ ఇవన్నీ కాంబినేషన్లో తింటే ఆరోగ్యకరంగా మీరు బరువు పెరుగుతారనమాట కన్సిస్టెంట్గా. అందుకని కొంచెం టైం తీసుకున్న ఆరోగ్యకరంగా బరువు పెరగండి. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలన్నా లేదా బరువు పెరగాలన్నా కామెంట్ చేయండి, డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.